భీకర తుఫాను సుడిగాలిలో కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు. కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. ద్వారా నా తండ్రి ఆయన క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుచున్నాను. నీ కృపా కనికరమిచ్చి వారి బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలో కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. నిత్యము నా పెన్నిధి. నిత్యము నా పెన్నిధి. బాప్తిస్మం కొరకు నువ్వు ఇక్కడికి వచ్చున్నావు కాబట్టి నీవు విగ్రహ పూజను సాతాను యొక్క క్రియలన్నిటినీ విసర్జిస్తావా? గట్టిగా చెప్పాలి. ఇక్కడ రా. గట్టిగా విసర్జించాలి నువ్వు. అంటే విగ్రహ పూజ నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఎక్కడైనా సరే ఏదైనా విగ్రహం వస్తే ఆ విగ్రహానికి సాగిలిపడడం కానీ పూజ చేయటం కానీ నువ్వు చేయకూడదు. ఓకేనా? తర్వాత ఈ లోక గర్వాన్ని హృదయాడంబరాన్ని ఏం చేయాలంటే విసర్జించాలి. గర్వం నాశనానికి ముందు ఏమవుతుందంటే గర్వం నడుస్తుంది. ఆ గర్వం దేని ద్వారా వస్తుందంటే మనకున్నటువంటి హోదాన్ని బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే గర్వాన్ని హృదయాడంబరాన్ని నువ్వేం చేయాలంటే విసర్జించాలి. విసర్జిస్తావా? తర్వాత నీవు అపవిత్రత, కలహము, దురాశ తదితర శరీర పాపేచ్ఛలన్నిటినీ విసర్జించుచున్నావా? అదే రీతిగా యేసుని నువ్వు స్వరక్షకుడిగా అంగీకరించావా? ఎలాగ అంగీకరించావు? నమ్మేవా? ఓకే. పాపములను నీ పాపాలన్నీ కూడా రక్షించబడ్డాయనే నిరీక్షణ నీకు కలిగిందా? ఎలా కలిగింది? అది కాదు, నీకు ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిందని నీకు నిశ్చిత వచ్చిందా? నువ్వు ప్రార్థన చేసావు, ఎన్ని రోజులు చేసావు తెలీదు, ఉపవాసం ప్రార్థన చేసావు కదా. చేసినప్పుడు నీవు దేవుడు నిన్ను వాక్యం ద్వారా కానీ లేకపోతే స్వరం ద్వారా కానీ నీ పాపాలు క్షమించబడినాయి అనేటువంటి నమ్మకత్వం నీలోకి వచ్చిందా? ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే దేవుని నమ్ముచున్నావా? నీవు దేవుని పరిశుద్ధ చిత్తమునకు ఆజ్ఞకు లోబడి వాటి చొప్పున నీ బ్రతుకు దినాలన్నింటిలో నడుచుకుందావా? ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నాం. వాక్యం సెలవిచ్చిందంటే యవ్వనుడు తప్పక తొట్టుపాటు పడతాడు. మస్ట్ అండ్ షుడ్. అది చూపు ద్వారానో మనసులోనో ఏదో ఒక దార పడిపో.
నువ్వు బాప్తిస్వం తీసుకోండి. ఇప్పటి వరకు ఎవరు నిన్ను ఎవరు ఏమనలా, ఏది చేసినా నిన్ను ఎవరు ఏమన్నా. ఇప్పుడు నువ్వు బాప్తిస్వం పొందిన తర్వాత అనేకులు నేను చూస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? రైట్. వాళ్ళందరికీ నువ్వు ఎలాగ ఉండాలి? మాదిరిగా ఉండి క్రీస్తును మాత్రమే నీలో చూపించాలి. బహిరంగంగా మనము ఒకవేళ మనం ఏదో తప్పు చేస్తే మనం క్రీస్తును బహిరంగంగా మరలా సిలివేసినట్లే, ఆయన గాయాలను మనం రేపినట్లే. ఓకేనా? ఇప్పుడు నీ పేరేంటి? మొన్ననే నీ పేరు ఉందా? అదే ఉంచుకుంటావా? నీకు ఇష్టమైతే అదే ఉంచుదాం, దాని తప్పేం లేదు. మొన్న అన్నదానికి మార్చుకుంటావా? ఏ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నావు? నీకు నీ పేరు ఐడియా ఉంటే చెప్పు. ఏం పేరు? మాస్టర్ విజయ్ కుమారు అని లక్ష్మణ్ అంటున్నారు. కాబట్టి నీ బాప్తిస్మం ఇస్తున్నాను. ఇట్లా మొక్కలు ఎలాగా నువ్వు టెన్షన్ పడదు, పట్టుకో గట్టిగా ముంచే ముందు క్లోజ్ తీసుకెళ్ళి మేము ఉన్నాం. ఇద్దరు పట్టుకుంటాం. ఇద్దరు తీసుకురండి. పేరు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి ఈ కుమారుడుకు మున్న అనేటువంటి పేరును తీసివేస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో విజయ్ కుమార్గా నామకరణ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు తోడయండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న తీసుకెళ్ళి నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సరే, బాప్తిస్మం కొరకు నువ్వు ఇక్కడికి వచ్చున్నావు కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు నువ్వు దేవుని ఎదుట, ఆయన సంఘం ఎదుట యథార్థంగా పద్ధతులు. నీవు విగ్రహ పూజను, సాతాను యొక్క క్రియలన్నింటినీ విసర్జిస్తావా? తర్వాత నీవు ఈ లోక గర్వాన్ని, వృధాడంబం విసర్జిస్తావా? నీవు అపవిత్రత, కలహము, దురాశ, శరీర అపేక్షలన్నిటి విసర్జిస్తావా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే దేవుని నమ్ముచున్నావా? యేసుక్రీస్తుని నువ్వు స్వరక్షణని అంగీకరించావా? మరి పాపాలు నుంచి దేవుడు నన్ను రక్షించాలని ఎలాగా నా పాపాలు దేవుడు క్షమించాలని కూడా
కాదు. నువ్వు ఎవరు నీలో జీవిస్తున్నారు అంటే క్రీస్తే నీలో జీవిస్తాడు. కాబట్టి నీ మాటలు కానీ నీ ప్రవర్తన విషయంలో దేవుని వాక్యించే విషయంలో కానీ నువ్వు దేవునికి ఏం చేయాలంటే నమ్మకస్తురాలుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. ఆత్మచేత నువ్వు నింపబడతావు. యోదయ సమరయ గలలయ ప్రాంతంలో క్రీస్తుకు ఒక ప్రవక్తిగా పనిచేయడం. కాబట్టి నీవు దేవుని యొక్క కృపలో వర్తిల్లడానికి నేను ఇంకెక్కువ అడగట్లేదు. ఇప్పుడు నీవు బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి నీవు అనేకులను భయభక్తులు కలిగి చూస్తాను. దేవుడు నా వైపు చూస్తున్నట్లు భయముతో రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజాధిరాజు
మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. ప్రాణప్రియుని స్వర్ణముఖము తేజోమయుని చూడబోదుము. తేజోమయుని చూడబోదుము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. నిత్యానందము నిత్య జీవము ప్రభు సముఖములో అనుభవించెదము. ప్రభు సముఖములో అనుభవించెదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. ఒక్కొక్కరిగా ప్రభుతో కలసి మహిమనగరులో నివసించెదము. ఒక్కొక్కరిగా ప్రభుతో కలసి మహిమనగరులో నివసించెదము. మహిమనగరులో నివసించెదము. రాజాధిరాజు మహిమాన్వితుడై మేఘవాహనుడై వచ్చుచున్నాడు. రాజా